నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది మురుగునీరు ముందుకు పారక ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అధికారులు పాలకులకు తమ గోడు పట్టడం లేదంటూ కొప్పోలు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు గ్రామంలోని అస్తవ్యస్త డ్రైనేజీని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని భీష్మించారు గ్రామంలోని చెరువు వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఇనుప బారికేడ్లు అడ్డంగా పెట్టి గంటన్నరకు పైగా ట్రాఫిక్ నిలిపివేశారు దీంతో ఆ మార్గం గుండా పోయే ప్రజలు అవస్థలు అన్నీ ఇన్ని కావు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుండటంతో కొంతమంది కాలినడకన మరికొంతమంది ద్విచక్ర వాహనాలు చుట్టూ ప్రాంతం తిరిగి వెళ్లి ఒంగోలు చేరుకునేందుకు నానా అవస్థలు పడ్డారు మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డుపై చేరి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామంలో సైడు కాలువలను పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్లకార్డులు ప్రదర్శించారు గ్రామంలో అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీ కాలువల వల్ల అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు కొంతమంది ఇళ్లలోకి వెళ్లటానికి కూడా దారి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణం అస్తవ్యస్తంగా నిలిపివేయడంతో ఇబ్బందులు తలెత్తాయని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మురుగుకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించి ప్రజలు ఆందోళన చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న తాలూకా సీఐ అజయ్ కుమార్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని పక్కకు పంపే క్రమంలో దురుసుగా నెట్టడంతో ఆందోళన చేస్తున్న ఒకరిద్దరు కింద పడిపోయారు దీంతో ఆందోళన చేస్తున్న వారందరూ మూకుమ్మడిగా పోలీసు చర్యలను నిరసిస్తూ సీఐతో వాగ్వివాదానికి దిగారు నీ ఇష్టారీతిన నెట్టి పడి గాయాల పాలైతే ఎవరు వారిని కాపాడతారంటూ మహిళలు సీఐని నిలదీశారు పోలీసు చర్యలను ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించారు ఈ నెట్టే క్రమంలో ఓ మహిళ కాలికి గాయాలై రక్తం కారడంతో గ్రామస్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మాపై పోలీసు చర్యలు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు ఆందోళన చేసుకుని సంఘటనా ప్రాంతానికి కార్పొరేషన్ డిఈ పద్మావతి చేరుకుని గ్రామస్తులతో వారి సమస్యలను తెలుసుకున్నారు కొప్పోలు గ్రామంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పటికే శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు 2 కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగిందని పద్మావతి తెలిపారు అనుమతులు రాగానే 2 నెలలలోపు పనులు ప్రారంభిస్తామని అన్నారు దీంతోపాటు 9-10 డివిజన్లో పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి మరో 20 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే ఎమ్మెల్యే ఆదేశించడం జరిగిందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రస్తుతం సమస్య తాత్కాలికంగా పరిష్కారం చూపేందుకు తక్షణం కచ్చా డ్రైన్ తీసి కాలువలో నిలిచిపోయిన నీటిని బయటకు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కాలువలు తోపుకున్నారు ఈ రోజున మడిసిపోయే వల్ల కూడా లేదు మేమేమన్నా మీ మాణిక్యాలు ఇవ్వలేదు ఉన్న నీళ్లను పంపించి అధికారులు వచ్చి వైనాలు చేయండి 30 గంటల నుంచి రైతులు రోడ్డెక్కి అడుగుతుంటే సమాధానం లేదు పలికేవాళ్ళు లేరు ఏం చేస్తుంది అర కిలోమీటర్ దూరంలో ఉంది మన ఒంగోలు గ్రామం మున్సిపాలిటీ ఎవరూ రాలేదు ఏంది ఇంత కనికర్యం లేదా మేమేమన్నా ఆస్తులు అడిగామా మిమ్మల్ని మాణిక్యాలు అడిగామా ఉన్న మురుగునీరును పంపించమన్నాం కొప్పోలు గ్రామంలో వేసి ఉన్న రైతులు కొప్పోలు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీకి సంబంధించి కొంత కట్టారు కొంత వదిలేశారు ఆ కొంత కట్టిన వరకు నీళ్లు ఆ కాలంలోనే నిలిచిపోతున్నాయి మిగిలిన చోట అంతా నీళ్లు రోడ్డు మీదే ఉంటుంది ఇళ్లలోకి వెళ్ళాలంటే కొంతమందికి కొన్ని ఇళ్లల్లో దారి లేక ముసలోళ్ళు నడవలేక నీళ్ళల్లో దిగలేక నానా అవస్థపడుతూ ఉన్నారు దాని కారణంగా కొప్పల్లో అందరూ గ్రామ ప్రజలంతా కలిసి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంటు అధికారులు కానీ ఈ యొక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొప్పోలు గ్రామంలో పూర్తిగా ఈ డ్రైనేజ్ సమస్యను తొలగిస్తారని ఆశిస్తూ
మొన్న ఈ మధ్య 13th ఫైనాన్స్ 15th FCలో మనము 2 కోట్లకి డ్రైన్ ప్రపోజ్ చేస్తున్నామది అది ఏడీపీకి కూడా గవర్నమెంట్కి వెళ్ళింది. ఏడీపీ నుంచి రాగానే వాళ్ళ టెండర్స్ కాల్ ఫర్ చేసి టీఎస్ కానీ నిట్టు బీఓక్యూస్ అప్రూవల్ టెండర్స్ అన్నీ అయిపోయిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడము అగ్రిమెంట్ అవ్వడము అన్నీ కలిపితే ఒక 2 months పడుతుంది. 2 నెలల తర్వాత టోటల్ 9th డివిజన్ నుంచి కొప్పోల్ ఏదైతే డిస్పోజల్ ఉందో డిస్పోజల్ వరకు ట్రైన్ స్టార్ట్ చేయబడితే ఒక 2 months టైం పడుతుంది. ఈలోపు కచ్చా డ్రైన్ మొన్న తీస్తున్నాం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో, మళ్ళా రైన్స్ పడ్డము, వాటరు బ్లాక్ అవ్వడము, స్టాగ్నేషన్ అవ్వడం ఉంది. అదన్నీ కూడా జేసీబీలు మళ్ళీ పెడతాము. మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా నేనే వచ్చున్నాను, నిన్న కూడా నేను వచ్చున్నాను. నిన్న డిస్పోజల్ దగ్గర ప్రాబ్లం ఉందని చెక్ చేసి అక్కడ కోర్టులో కేసు ఉందన్నారు. ఆ కాంట్రాక్ట్ని తీసుకుని వస్తే అది కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లెటర్ పెట్టున్నాము. వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి టీడీపీ ఆఫీస్ వెనక నుంచి వాళ్ళు ఎవరో కోర్టులో వేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే 2 months అయింది నేను ఈ ఏరియాకి వచ్చి. ఇంతకుముందు నేను భాగ్యనగర్ ఏరియాలో ఉండేదాన్ని. ఆ డిస్పోజల్ ప్రాబ్లం ఏదో కూడా తీసుకొని ఈ పూట జేసీబీ పెట్టి మధ్యలో ఈ కాంట్రాక్టర్ ప్రీవియస్ చేసిన కాంట్రాక్టరు హడ్డీల్స్ ఉన్నాయని ఆపెట్టున్నారు. ఎక్కడైతే ఆపారో వాళ్ళు ఆపిన దగ్గర ఓపెన్ చేసేసి ఈరోజు వీళ్ళని బట్టి మ్యాక్సిమము NP3 పైప్స్ వేసేసి మీకు ఇబ్బంది లేకుండా యాక్సెస్ వచ్చేలాగా చేస్తాము. ఎవరి కల్వర్ట్ దగ్గర NP3 పైపు టెంపరీగా వేస్తాము. అదేవిధంగా డిస్పోజల్ దగ్గర కోర్టు కేసు ఉందన్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కూడా మాట్లాడేసి కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. మాట్లాడేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ ఇబ్బంది ఉన్న చోట ప్రాపర్గా వెళ్ళని డిస్పోజల్ దగ్గర ఏదైతే కోర్టు కేసు ఉందో అది కూడా వీళ్ళని బట్టి డిస్పోజ్ అయ్యేలా చేస్తాము. 2 crores మాత్రం టెండర్ అదే ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ అయిన తర్వాత మీరు ధర్నాకు తిరగడం కరెక్ట్ కాదు. 2 కోట్లు చిన్న 10 లక్షలు 40 లక్షలు అయితే మన మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఇదంతా కూడా చూసి 2 కోట్ల ట్రైన్ మీరు ఎవరు అడగకముందే ప్రపోజ్ చేస్తున్నారు 2 కోట్ల రూపాయలతోటి. అది గవర్నమెంట్లో ఉన్నది, అది ఏడీపీ అప్రూవల్ అయ్యి రావాలి, ప్లస్ టెండర్స్ అవ్వాలి. ఇవన్నీ 2 నెలల టైం పడుతుంది. 2 నెలల గ్రౌండ్ అవుతుంది. గ్రామ స్థాయిలో శానిటేషన్ సక్రమంగా ఉండటం లేదని క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో శానిటేషన్ మరింత అధ్వానంగా ఉందని, దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రధానంగా డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. తాగునీరు కాలనీలకు సక్రమంగా సరఫరా కావటం లేదని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఇవ్వాలని, ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేసే నీరు కూడా ఆయా కాలనీలకు సక్రమంగా అందేలా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సో దీంట్లో ముఖ్యంగా మనము డిపిఓ గారిని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా ఇక్కడ డైరెక్ట్గా పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే ఫీల్డ్ విజిట్కి వెళ్తున్నప్పుడు విలేజ్లో అబ్జర్వ్ చేసినది, కొన్ని విలేజెస్లో అయితే అన్ని విలేజ్ పూర్తిగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాంట్లో కూడా పర్టికులర్గా ఒక కాలనీ, అక్కడ ఉన్న ఎస్సీ కాలనీ చూస్తే ఆ ఎంటైర్ విలేజ్లోనే మరింత శానిటేషన్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో అయితే ఇంకా కంపారిటివ్లీ పూర్గా ఉంది. ఇప్పుడు లాస్ట్ వీక్ సురారెడ్డిపాలెం అక్కడికి వెళ్తున్నప్పుడు వారు చెప్పారు, 2 శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, వారు అక్కడికి చూస్తారు, మిగతా వాళ్ళని ఇక్కడికి రారు అన్నారు. సో ఇక్కడ వచ్చిన మున్సిపల్ కమిషనర్స్ డిపిఓకు ప్రత్యేకంగా ఇప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రివ్యూ చేస్తున్నాము. దాంట్లో ఈ 2 పాయింట్స్ని ఐ వాంట్ టు హైలైట్. ఒకటి శానిటేషన్, రెండోది డ్రింకింగ్ వాటర్. మీకున్న కాలనీస్లో, మీకున్న ఏరియాస్లో అన్ని మీరు చూడాలి. దాంట్లో ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినది ఎస్సీ ఎస్టీ కాలనీస్. అక్కడ ఉన్న హ్యాబిటేషన్ సేమ్ థింగ్. వెస్టర్న్ ప్రకాశంకి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా ఇచ్చిన ట్యాంకర్స్ ద్వారా పంపిస్తున్న వాటర్లో కూడా ట్రైబల్ కాలనీస్కి అక్కడికి సరిగా దొరకట్లేదని చెప్పడం జరిగింది. సో ఇది డిపిఓ అదేవిధంగా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్కి చెప్పి ఉన్నాము. మున్సిపల్ కమిషనర్స్ కూడా మీకున్న పరిధిలో యూ షుడ్ గివ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ఎస్సీ ఎస్టీ కాలనీస్ వెన్ ఇట్ కమ్స్ టు శానిటేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్. సో ఇట్ ఈస్ యువర్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ బికాస్ మనము శాంతి భద్రతల పరిరక్షణలో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత పోలీసుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్
విశ్రాంత పోలీసు అధికారుల సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ దామోదర్ పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ విరమణ పొంది ఆరోగ్యంగా ఉన్న మీ అందరినీ తిరిగి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇవ్వవచ్చన్నారు. అనంతరం ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షనర్ పితామహుడు డిఎస్ నకారా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వివిధ హోదాలలో పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన 75 సంవత్సరాలు నిండిన ఉద్యోగులను ఎస్పీ సత్కరించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విశ్రాంత పోలీస్ సంఘం అధ్యక్షులు జిలకర రామమూర్తి, కెవి సుబ్బారావు, షేక్ కాసిం, విశ్రాంతి పోలీస్ అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పెన్షనర్స్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అందరు అధికారులు అందరినీ కూడా ఈరోజు కలవడం చాలా సిబ్బందిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఈ రాష్ట్రానికి దేశానికి మన జిల్లాకి దాదాపు 30 నుంచి 40-45 సంవత్సరాల సర్వీస్ అందించినటువంటి ఉద్యోగస్తులు మీరందరూ కూడా పోలీస్ శాఖ ద్వారా ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వాళ్ళు మీరు. ఎంతో సమాజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో, అలాగే శాంతి భద్రతలు కానివ్వండి, వేరే విషయాల్లో బందోబస్తులు అన్ని చేసి జిల్లాని మీరు ప్రశాంతంగా ఉంచడంలో మీ యొక్క కృషి ఎనలేనిది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ అందరి వెనక నిలబడి మిమ్మల్ని ప్రోత్సహించారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి అభినందనలు. అలాగే కుటుంబ సభ్యులను కోరుతున్నది ఒకటే, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని అందరినీ కని పెంచి మీ ఉద్యోగాలు మీ జీవితాలన్నీ సర్దిద్దినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మీ డబ్బుతో అవసరం లేదు వాళ్ళకి, కానీ ఒక స్నేహం, ఒక తండ్రి, ఒక తల్లి అన్నటువంటి ఒక భావంతో మీరు వాళ్ళని చూడగలిగితే అదే వాళ్ళకి ఆరోగ్యం. పిన్ని ఆస్తిపై కన్నేసిన సవతి కుమారుడు ఎలాగైనా కొట్టేసే కుతంత్రం పన్నాడు. శీతల పానీయంలో సైనైడ్ కలిపి తాగించాడు. పరిస్థితి విషమించి మృతి చెందగా రోడ్డు ప్రమాదం అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ఎర్రగొండపాలెం మండలం గుర్రపశాలలో చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెంలో మీడియా సమావేశంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు వివరాలను వెల్లడించారు. గుర్రపశాల గ్రామంలో జరిగిన ఒక హత్యని ముందు దాన్ని ఒక ప్రమాదం కింద, రోడ్డు ప్రమాదం కింద చెప్పి దానికి మళ్ళీ కొంతమంది సాక్షుల్ని క్రియేట్ చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ప్రయత్నం చేసి తన పిన్నిని, అంటే వాళ్ళ నాన్నకి సంజీవయ్య అని వాళ్ళ ఫాదర్ ఉంటాడు, ఎవడైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఈ ముద్దాయి వాడి పేరు చెన్నయ్య, వాళ్ళ నాన్న పేరు సంజీవయ్య. సంజీవయ్యకి 2 భార్యలు, వీళ్ళ మదరు ప్లస్ ఈ చనిపోయిన చిన్న కోటమ్మ. సో వీడు ఆమె కలిసి ఒకే రూఫ్ కింద 2 పోర్షన్స్ లో ఉంటారు. సో యాక్చువల్గా ఈమె సంపాదించింది కానీ ఈమె ఇదేది కానీ కూడా వీళ్ళకి బిడ్డలకే పెడుతుంది. ఆమెకు బిడ్డలు లేదు చిన్నకోటమ్మ. సో ఈమెని ఎర్రగొండపాలెంలో గ్యాస్ పథకం కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ మదర్ని ఈమెని కూడా ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చి 21వ తారీఖు 21/12/24వ తారీఖు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ మజా దాగమని చెప్పి ఆ మజా బాటిల్లో యాక్చువల్లీ సైనైడ్ ఉంటుంది. సైనైడ్ని వేసి ఒక పాప నిందా పక్కన పాప అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్, ఆమెకి సంబంధం లేదు, వాళ్ళ మదర్కి ఇచ్చి ఈమె కూడా చిన్న మిరపకాయ అంత సైనైడ్ని దాంట్లో వేసేసి ఈమెకి ఇస్తే ఈమె చేదు అంటానే ఉండిందంటే అప్పుడు చేదైనా కానీ రుచిగా ఉంటుందని చెప్పేసి ఆమె చంపేసి తర్వాత వీళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ ఇతను మోటార్ సైకిల్ మీద వస్తున్నట్టు, మోటార్ సైకిల్ నుంచి వెనక నుంచి ఆమె జారి పడిపోయినట్టు, సో అతనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది.
సో యాక్సిడెంట్ అని యాక్చువల్గా మీ ఎస్ఐ గారు నాకు యాక్సిడెంట్ అయింది సార్, మోటార్ సైకిల్ మీద కింద పడ్డాడు అనేది నాకు ప్రథమ సమాచారం. సో మేము ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు చేసే భాగంగా ఈ దర్యాప్తులో ఇష్టపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చి అంటే వెలుగులోకి వచ్చింది. సో ఇతను ఆమె పేరుతోటే జనసేన సభ్యత్వం ఒకటి, తెలుగుదేశం సభ్యత్వం ఒకటి, 2 సభ్యత్వాలు చేసి ఈ దాంట్లో చనిపోతే ఏదో 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, ప్రమాదం దాని కింద దాన్ని మనం క్రియేట్ చేస్తే అని చెప్పేసి ఒక ఆలోచన. కొంత మనీ ఆమె దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను హక్కుదారుడు కాబట్టి, ఆమె బిడ్డలు లేరు కాబట్టి ఆ డబ్బు, అట్లాగే ఆమె పెన్షన్కి సంబంధించిన వడ్డీలకి ఏదో ఇచ్చినది అతనికి తెలుసాయి, విచారిస్తున్నాం. ఈ అమౌంట్ అంతా కూడా తీసుకొని ఈమెను తొలగించుకోవాలి, ఏదో కొన్ని విషయాలు ఇతనితోటే వేరే రకమైన ఘర్షణలు కూడా ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇతని మీద. ఇవన్నీ వెరసి ఆమెను చంపేయాలనే ఉద్దేశం పెట్టుకొని ఆ చంపేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి పొందాలని అతను కోరుకున్నట్టు జరిగింది. అట్లాగే అతను కూడా దీనికి ముందు కూడా అతను కూడా చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసి వీటన్నిటి కూడా ఈ సాగుతోటి ఈ అప్పులు కూడా కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉందని ఒక నీచమైన క్రిమినల్ థాట్ చేసి సొంత పిన్నిని తీసుకొచ్చి గుళిక వేసి సైనైడ్ ద్వారా కనుక అది రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. విత్ గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అంటే ఒక మంచిగా మీ సిఐ ప్రభాకర్ కానీ, ఎస్ఐ చౌడయ్య కానీ, అలాగే కానిస్టేబుల్స్ పి భాషాపల్లి మరియు అనిల్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ కేసుని వేరే కోణంలో ఎపోర్ట్ చేసి దీంట్లో ఉండే నిజాలు బయటకు వస్తే లాస్ట్గా మాకు అర్థమైంది ఏంటంటే ఇది సైనైడ్ ద్వారా ఆమెని చంపి ఈ విధంగా రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించి తన ఆర్థికమైన లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం జరిగింది. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా సమప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరానికి 10 ఇంటర్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇప్పటి నుండే ప్రణాళికలు, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. విద్య, ఆరోగ్య భద్రతకు సంబంధించి విద్యార్థుల నుండి ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్ నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి అంజల, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన తదితరులు పాల్గొన్నారు. సో దీన్ని ప్రతి ఒక్క హాస్టల్ వార్డెన్ కూడా యూ టేక్ ఇట్ అప్ యాస్ ఎ ఛాలెంజ్. మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇప్పుడు చెప్పి ఉన్నారు కదా, మీకు ఇక్కడ హాస్టల్ విజిట్ వస్తున్నప్పుడు చూస్తాము ఎంతమంది మీరు సి కేటగిరీగా ఉన్నారు, కేటగిరీలో ఉన్న వారు ఎంత మార్క్స్ తీసుకున్నారు అన్నది వెరిఫై చేస్తాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందరూ వార్డెన్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ హాస్టల్లో ఉన్న పిల్లలు మీ హాస్టల్ నుంచి ఎగ్జామ్కి అపియర్ అవుతున్న 100% వారు పాస్ పర్సంటేజ్ రావాలి. No 90%, no 99%. I want 100%, both 10th standard and the intermediate. SSC and intermediate. ఇంటర్మీడియట్ చూస్తే చాలా స్టేట్లోనే ఇప్పుడు ఎగ్జామ్ రాబోతుంది. సో ఈ ఏదైతే ఎక్స్ట్రా క్లాస్ పెడుతున్నామో ఎన్షూర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ప్రాపర్. మీరు ఫోకస్ చేస్తే తప్ప రాదు, బికాస్ దే ఆర్ హాస్టల్లో ఉన్నవారు. సో అల్టిమేట్లీ దే ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టగలుగుతారో అది పెట్టి 100% రావాలి క్రాస్ చెక్ చేయడానికి. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న అందరూ వస్తాను, అన్ని పాయింట్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాము. చాలా చాలా సీరియస్గా తీసుకోవాలండి. వెదర్ ఇట్ ఈస్ హెల్త్ చెకప్, ఏ ఇష్యూస్ అయినా. కొన్ని చోట్ల అంటే అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలకు సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్నవారు కూడా. అలాగే బీసీ వెల్ఫేర్కు మొత్తం శాంక్షన్ స్ట్రెంత్
5,150 అయితే 4,960 మంది ఉన్నారు మేడం. దీంట్లో ప్రీ మెట్రిక్ బయోమెట్రిక్ సిస్టంలో 628 మంది ఉన్నారు మేడం. అలాగే ఆశ్రమ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేరు 1664, మొత్తం 2,560 గాను 1601 మంది విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉన్నారు మేడం. డెఫినెట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గర శాంక్షన్స్ అంతా 100 అయితే 40 ఉన్నారు మేడం. ఏపీఎస్డబ్ల్యూ రెసిడెంటల్లో యాక్చువల్గా 5,280 గాను 6,367 మంది ఉన్నారు మేడం. మహాత్మా జ్యోతి పూలే వారి దగ్గర 1,700 గాను 1,291 మంది ఉన్నారు మేడం. ఏపీ రెసిడెంటల్ స్కూల్ వచ్చేసి 1440కి 1,350. ఓవరాల్గా మన జిల్లాకు 24,700 గాను 25,442 మంది శాంక్షన్ సెంటర్లు చేర్చడం జరిగింది మేడం. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో ఈ నెల 30 నుంచి జనవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ అంశాల నిర్వహణకు గాను అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. 5,345 మంది అభ్యర్థులు హాజరు కానుండగా అందులో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు ఉన్నట్లు వివరించారు. పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్, కాలికి చిప్పుతో కూడిన రిస్ట్ బ్యాంక్ అమర్చనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో నిర్దేశించిన తేదీల్లో ఉదయం 5 గంటలకు పోలీసు కవాతు మైదానానికి చేరుకోవాల్సి ఉంటుందని సూచించారు. అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ అటెస్టెడ్ నకలు పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారుల మాటలు నమ్మొద్దని, ఉద్యోగం పేరిట ఎవరైనా నగదు వసూలుకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ 9121102266ను అభ్యర్థులు సంప్రదించాలని ఎస్పీ సూచించారు. అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ముసురు వాతావరణం అన్ని రకాల పంటల ఉసురు తీసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన జల్లులు పొగాకు, కంది, మినుము, వరికి అపార నష్టాన్ని కలిగించాయి. అందిన కాడికి అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టిన వేల రూపాయలు మట్టిపాలయ్యేలా చేశాయి. ఆయా పంటలు సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. ఓదిలపై ఉన్న వరి, కళ్ళాల్లోని మిర్చి, కోత దశలో ఉన్న మినుము, అలసంద తడిచి మొలకలొస్తున్నాయి. వర్షం తగ్గడంతో పంట నష్టాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 18 మండలాల్లోని 155 గ్రామాల్లో 8,853 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ముసురు వాతావరణంతో కొనకనమెట్ల మండలంలో సాగు చేసిన పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న మొత్తం పంటల్లో 40% వరకు ఆ మండలంలోనే నమోదు కావడం ఇందుకు నిదర్శనం. మినుము, అలసంద పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 4,600 మంది రైతులు నష్టపోయారు. ఆ తర్వాత స్థానంలో ఒంగోలు మండలం ఉంది. ఇక్కడ 991 హెక్టార్లలో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లింది. జేడీఏ శ్రీనివాసరావు శాస్త్రవేత్తలు అధికారులతో కలిసి కనిగిరి సబ్ డివిజన్లోని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కలెక్టర్ గారు అప్లై చేయాలంటే ఈ విధంగా పోయి చూసామంటే ఎవరైనా వస్తామంటే కలెక్టర్ గారు ఎవరైనా వస్తామంటే చూపిద్దాం. దగ్గరలో ఏమైనా ఉంటే కూడా ఓకే. భలే పండుగలు, భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 21వ లక్కీ డ్రాలో ఈరోజు విజయవాడకు చెందిన వెంకటేష్ ఎలక్ట్రికల్ బైక్ను కైవసం చేసుకున్నారు. ఏకేవికే కాలేజ్ ప్రెసిడెంట్ మండవ నాగేశ్వరరావు లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా 40 రోజుల పాటు ప్రతిరోజు లక్కీ డ్రా ఒక ఎలక్ట్రికల్ బైక్ను విజేతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ ఎంఎస్ మధుసూదన్,
హెచ్ఆర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ వాళ్ళు వాటిలో మీ పేరు షాపులో ఎంత కొన్నారు అన్న భలే బహుమతులు మన శుభమస్తు షాపింగ్ మాల్లో 21వ లక్కీ డ్రా తీయడం జరిగిందండి. ఈరోజు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నటువంటి వెంకటేశ్వర్లు గారు విజయవాడ వాసులు మొత్తానికి గాను ఒక 5,000 రూపాయలు కొనుగోలు చేశారు. ఈరోజు విన్నర్ మన విజయవాడ వాసులు వెంకటేశ్వర్లు గారు. అలాగే ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకునే అవకాశాన్ని మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు కల్పిస్తున్నారు. ప్రతి 1,000 రూపాయల కొనుగోలు మీద ఈరోజు 21వ లక్కీ డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో వెంకటేష్ విజయవాడ వాస్తవ్యులు అతనికి ఎలక్ట్రికల్ బైక్ లాటరీలో వచ్చింది. సంతోషం. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు మార్కెటింగ్ చేయడమే కాకుండా పబ్లిక్ హెల్ప్ఫుల్గా ఉండేట్టు కూడాను ఎంకరేజ్మెంట్కి ఇలాగ చేయడం చాలా సంతోషం. ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్ అదనపు భారాలను ప్రభుత్వమే భరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడేటువంటి అతని యొక్క నిజ స్వరూపాన్ని ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల ద్వారా ప్రజలపైన ఎత్తున్నటువంటి భారాల ద్వారా ఈరోజు నిరూపిస్తూ ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వాడినటువంటి ఛార్జీలు కూడా ఈరోజు ఎవరైనా కూడా కిరాయి ఇళ్లలో ఉంటే వాళ్ళపైన కూడా పన్నులు వేసేటువంటి విధానం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెంచారు కాబట్టి మేము అమలు చేస్తున్నామని చెప్పేసి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు విధానాలకు పాల్పడ్డారు కాబట్టే మీకు అధికారాన్ని మీ చేతికిచ్చి ఈరోజు మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పి వారు కోరారు. కానీ ఈరోజు మేము 6 మాసాలు పూర్తయిపోయి 7వ మాసంలోకి వస్తా ఉన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి జపాన్ని తప్ప మీ పరిపాలనా విధానంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటువంటిది మీరు చెప్పరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు రేషన్ బియ్యం కాకినాడ కేంద్రంగా 3,570 బస్తాలు పట్టుకున్నామని చెప్పేసి సంఖ్యలు గుద్దుకొని ప్రకటిస్తూ ఉన్నారు. మంచిదే, ఇది 3,500 కాదు 7,000 పైచులకు బస్తాలు పట్టుకున్నామని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నారు. ఓకే, అక్రమ బియ్యం రవాణా ఎవరైనా దాన్ని సమర్థించడానికి వీల్లేదు, అలాంటి వాటిని వెలికి తీయాలి. కానీ ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే డిప్యూటీ సీఎం గారు ఆదానికి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన దాదాపు 1,700 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడి లంచం ఇచ్చి చేతులు మారినటువంటి వైనం పైన ఎందుకు మీ ప్రభుత్వం కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బియ్యం పైన అంత గట్టిగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదాని చేసినటువంటి దానిపైన విద్యుత్ ఒప్పందాలపైన ఎందుకు మాట్లాడడం లేదు? మీరంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి లైసెన్సులు మంజూరు చేస్తా ఉన్నారా? మీ కొంపల్లోకి కోట్ల రూపాయల డబ్బులు చేస్తే అవి ప్రజలు భరించాల్సినటువంటి దుస్థితిని ఎందుకు మీరు కలగజేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటం జరిగిందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా మీరు అధికార మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన వేస్తున్నారు. కానీ ఈ విద్యుత్ ఒప్పందాల పైన కానీ ట్రూ ఆఫ్ ఛార్జీల పైన కానీ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థల నుంచి కానీ మీ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఆ దగులుబాజీ నిర్ణయాల మూలంగానే ఈరోజు ప్రజలపైన భారాలు పడుతున్నాయనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతావు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.